ప్రైజ్ లార్డ్ అండి. మనము నార్మల్ క్రిస్టియన్ సాంగ్స్కి స్కేల్స్, కార్డ్స్, ఇంకా నోట్స్ చూసుకున్నాం కదా. ఇప్పుడు బేసిక్ కీబోర్డ్ ఎలా ప్లే చేయాలి, ఎలక్ట్రానిక్ కీబోర్డ్ ఎలా ప్లే చేయాలి అనే లెసన్స్ పైన సిరీస్ చేద్దాము. నేను వెస్ట్రన్ మ్యూజిక్లో నోట్స్ చెప్తానండి. మనము స్టార్టింగ్ బేసిక్ నుంచి చూసుకున్నాం. వెస్ట్రన్ మ్యూజిక్లో మనకి నార్మల్గా అంటే నోట్స్కి నేమింగ్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ ఈ వైట్ కీస్ని న్యాచురల్ నోట్స్ అంటారండి. వైట్ కీస్ని న్యాచురల్ నోట్స్ అంటారు. ఈ బ్లాక్ కీస్ని యాక్సిడెంటల్ నోట్స్ అంటారు. అయితే ఈ యాక్సిడెంటల్ నోట్స్నే 2 టైప్స్గా డివైడ్ చేస్తాం అన్నమాట. షార్ప్స్ ఇంకా ఫ్లాట్స్. ఓకే, ఈ న్యాచురల్ నోట్స్ సేమే ఉంటాయి. ఈ యాక్సిడెంటల్ నోట్స్ 2 టైప్స్లో డివైడ్ అవుతాయి అనమాట. అంటే బేస్డ్ ఆన్ న్యాచురల్ నోట్స్ డివైడ్ అవుతుంది అనమాట. అయితే ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనకి ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి, ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి, ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి కదా. సో ఎప్పుడు కూడా 2 బ్లాక్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్న కీ సి, అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా టూ బ్లాక్ కీస్కి లెఫ్ట్ సైడ్గా జాయినింగ్ ఉన్న కీ సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, తర్వాత మళ్ళీ జీ, తర్వాత మళ్ళీ ఏబిసి వస్తుంది. సో మనకి వెస్ట్ నోట్స్లో ఉండేటి జస్ట్ 7 నోట్స్ అనమాట. ఏబిసిడిఈఎఫ్జి, మళ్ళీ ఏబిసిడిఈఎఫ్జి. సో అట్లా సి నుంచి తీసుకుంటే సిడిఈఎఫ్జి, తర్వాత మళ్ళీ ఏబిసి వస్తున్నాయి. సో ఇవి మనకి ఈ న్యాచురల్ నోట్స్ అనమాట. ఏబిసిడిఎఫ్జి ఇవన్నీ న్యాచురల్ నోట్స్. సో ఇప్పుడు యాక్సిడెంటల్ నోట్స్కి వెళ్తే ఏదైనా యాక్సిడెంటల్ నోట్, షార్ప్, ఫ్లాట్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, షార్ప్ అంటే ఒక న్యాచురల్ నోట్ని హాఫ్ స్టెప్ ఇంక్రీజ్ చేయడం. హాఫ్ స్టెప్ అంటే దీంట్లో మ్యూజికల్ టర్మ్లో సెమీటోన్ అంటారండి. ఇప్పుడు ఎఫ్ సపోజ్ తీసుకుందాం, ఎఫ్ టు జీ అంటే ఒక టోన్ అంటారు. ఎఫ్ టు జీ ఈజ్ ఎ టోన్. ఎఫ్ టు హాఫ్ స్టెప్ ఈజ్, ఇది సెమీటోన్ అంటారు అనమాట, హాఫ్ స్టెప్. అయితే ఒక న్యాచురల్ నోట్ని హాఫ్ స్టెప్ ఇంక్రీజ్ చేయడం షార్ప్ అవుతుంది. అదే ఇప్పుడు సపోజ్ ఇది తీసుకుంటా, జీని హాఫ్ స్టెప్ ఇంక్రీజ్ చేస్తే నాకు జీ షార్ప్ వస్తుంది. అదే జీని నేను హాఫ్ స్టెప్ డిక్రీజ్ చేస్తే జీ ఫ్లాట్ అవుతుంది. ఓకే, సో షార్ప్ అంటే ఒక వైట్ కీకి ఉన్న నెక్స్ట్ బ్లాక్ కీని దాని షార్ప్ అంటారు. ఇప్పుడు ఇది జీ కాబట్టి నెక్స్ట్ బ్లాక్ కీని జీ షార్ప్ అంటారు. సో ఫ్లాట్ ఏంటంటే అది సేమ్ వైట్ కీకి ఉన్న లెఫ్ట్ బ్లాక్ కీ, దాన్ని ఫ్లాట్ అంటారు. ఇప్పుడు ఇది జీ అయితే రైట్ సైడ్ ఇది జీ షార్ప్, లెఫ్ట్ సైడ్ ఇది జీ ఫ్లాట్ అవుతుంది. కానీ మనకి ఏంటంటే ఇదే బ్లాక్కి దీనికి షార్ప్ కూడా గమనించారా? ఇప్పుడు ఈ ఎఫ్ కదా. సో ఎఫ్కి రైట్ సైడ్ ఉన్న బ్లాక్కి ఎఫ్ షార్ప్, కానీ ఇదేకి జీకి ఫ్లాట్ కూడా. సో ప్రతి బ్లాక్ కీకి 2 నేమ్స్ ఉంటాయన్నమాట. సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్, ఎఫ్ షార్ప్ ఆర్ జీ ఫ్లాట్, జీ షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్, ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్. సో న్యాచురల్ నోట్స్ 7 ప్లస్ మనకి 5 షార్ప్స్ అనమాట. నోట్స్ 5 ఉంటాయి, కానీ ప్రతి బ్లాక్ కీకి 2 నేమ్స్ ఉంటాయి అనమాట. అండ్ బేస్డ్ ఆన్ ఈదర్ కీ ఆన్ బోత్ సైడ్స్ అనమాట. ఇది సి షార్ప్, డి ఫ్లాట్. సి షార్ప్ అన్న ఒకటే, డి ఫ్లాట్ అన్న ఒకటే, కానీ మనము నోటేట్ చేసే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఒక స్టాండర్డ్ రిఫరెన్స్ కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు మీరు గమనిస్తే సికి షార్ప్ ఉంది కానీ ఫ్లాట్ లేదు. ఓకే, ఇప్పుడు సి ఫ్లాట్ అంటే బి అన్నట్టే కదా. ఎందుకంటే సికి లెఫ్ట్ సైడ్ ఇమీడియట్గా ఉన్న సెమీటోన్ ఏంటంటే బిఏ. కాబట్టి మనం సి ఫ్లాట్ అనవసరం లేదు యాక్చువల్లీ, ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఒక న్యాచురల్ నోట్ నేమ్ ఉంది బి. సో అలాగే ఎఫ్కి ఫ్లాట్ లేదు. అలాగే మనం గమనిస్తే ఈకి షార్ప్ లేదు.
మనం ఈకి ఫ్లాట్ ఉంది కానీ ఈకి షార్ప్ లేదు, ఎందుకంటే ఈ షార్ప్ అంటే ఎఫ్ఏ, మనం సపరేట్గా ఈ షార్ప్ అనే అవసరం లేదు, ఎఫ్ అంటే చాలు. సో అలాగే బీకి కూడా షార్ప్ ఉండదు అనమాట, బీ షార్ప్ అంటే సిఏ, కాబట్టి మనం స్పెషల్గా మళ్ళీ బీ షార్ప్ అని అవసరం లేదు. సో ఇవి నోట్స్ అండి: సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్, ఈ, ఎఫ్ షార్ప్ ఆర్ జీ ఫ్లాట్, జీ షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్, ఏ షార్ప్ ఆర్ బీ ఫ్లాట్, బి, మళ్ళీ సి. సేమ్ రిపీట్ అవుతాయి అనమాట, బ్యాక్వర్డ్స్ అయినా ఫార్వర్డ్ అయినా. సో ఇప్పుడు మనకి ఏ నోట్స్ ఏంటి అని తెలిసినాక మనకి స్కేల్స్ ఉంటాయండి. స్కేల్స్ అంటే ఒక నోట్ నుంచి స్టార్ట్ అయ్యి సేమ్ నోట్ దగ్గర ఎండ్ అయ్యే 8 నోట్స్ కలిగిన ఒక, ఇప్పుడు మ్యూజికల్ దీని లాంగ్వేజ్లో స్కేల్ అంటారండి. అంటే ఒక 1 2 3 4 5 6 7 8 లేకపోతే ఏదైనా మేజర్స్ అని, మైనర్స్ అని, తర్వాత హార్మోనిక్ స్కేల్స్ అని, న్యాచురల్ స్కేల్స్ అని ఉంటాయి. నేను అవి తర్వాత డిస్కస్ చేద్దాము. బేసిక్గా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే మనకి ఏమి షార్ప్స్ యూజ్ అవ్వకుండా ఓన్లీ న్యాచురల్ నోట్స్ తోటే వచ్చే స్కేల్ ఫస్ట్ స్కేల్ సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. సి, బి, ఏ, జి, ఎఫ్, ఈ, డి, సి. ఇది సి మేజర్ స్కేల్ అండి. ఏం బ్లాక్ కీస్ ఏం యూజ్ అవ్వవు, ఓన్లీ వైట్ కీసే. సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి, సి, బి, ఏ, జి, ఎఫ్, ఈ, డి, సి. సో మనము న్యాచురల్ నోట్స్ అంటే ఏంటి, ఈ వైట్ కీస్ అంటే ఏంటి, బ్లాక్ కీస్ అంటే ఏంటి, స్కేల్ అంటే ఏంటి, కార్డ్స్ అంటే, స్కేల్ అంటే మనం చూసుకున్నాం కదా, కార్డ్స్ నేను చెప్తాను తర్వాత వేరే లెసన్లో. ఇంకా ఈ స్కేల్ ప్లే చేసే ప్యాటర్న్ ఏంటంటే ఫింగర్స్ తోటి 1 2 3 మళ్ళీ 1 2 3 4 5, థమ్ నుంచి 1 స్టార్ట్ అవుతుంది, 1 2 3 4 5. సో థమ్ నుంచి 1 2 3 మళ్ళీ థమ్ని మనం ఇట్లా కింద నుంచి ప్లేస్ చేయాలండి. 1 ఎఫ్ పైన 1 2 3 4 5, 1 2 3 1 2 3 4 5. మళ్ళీ బ్యాక్వర్డ్ సేమ్ 5 4 3 2 1 3 2 1. ఓకే, 1 2 3 1 2 3 4 5 5 4 3 2 1 3 2 1. అది లెఫ్ట్ హ్యాండ్లో ప్లే చేయాలంటే సేమ్, మనకి నోట్స్ సేమ్ ఉంటాయి కానీ ఫింగర్ ప్యాటర్న్స్ మారుతుందండి. ఎలా అంటే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్లో ఉండేది ఏంటంటే లిటిల్ ఫింగర్, థమ్ కాదు, మనం ఇట్లా కాదు కదా ప్లే చేసేది. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్లో లిటిల్ ఫింగర్తో స్టార్ట్ అవుతుంది. 5 4 3 2 1 3 2 1. మళ్ళీ 1 2 3 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్ యొక్క ఫార్వర్డ్ ప్యాటర్నే లెఫ్ట్ హ్యాండ్ యొక్క బ్యాక్వర్డ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది అనమాట. అదే రైట్ హ్యాండ్ యొక్క బ్యాక్వర్డ్ ప్యాటర్న్, లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఫార్వర్డ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము రైట్ హ్యాండ్ ఇంకా లెఫ్ట్ హ్యాండ్స్ తోటి సపరేట్గా ప్లే చేయగలుగుతున్నాం. ఇప్పుడు కలిపి ప్లే చేయడం ఎలా అంటే దీని ప్యాటర్న్స్ డిఫరెంట్ ఉన్నాయి. 1 2 3 1 2 3 4 5 5 4 3 2 1 3 2 1. అంటే ఫింగర్స్ మ్యాచ్ అవ్వవు, కానీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నోట్ బై నోట్ మెల్లగా స్లో టెంపోస్లో ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది. ఓకే, ఇది బేసిక్ ఫస్ట్ లెసన్ అండి కీబోర్డ్ది. ఇంకో విషయం ఏంటంటే కీబోర్డ్ అంటే నేను చెప్పిన మ్యూజిక్ థియరీ అంటే షార్ప్స్ ఏంటి, న్యాచురల్ నోట్స్, యాక్సిడెంటల్ నోట్స్, ఇవన్నీ గిటార్కి కీబోర్డ్కి సేమ్ ఉంటాయి. నేను గిటార్ లెసన్స్ కూడా చెప్తాను. ఎక్కడి నుంచి డిఫరెన్స్ అవుతుందంటే ఆ నోట్స్ అనేటివి ఇన్స్ట్రుమెంట్ పైన ఎక్కడ ఉంటాయి
అనే దాని నుంచి డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇప్పుడు నేను వైట్ కీస్ అంటే న్యాచురల్ నోట్స్ అని చెప్పాను కానీ యాక్చువల్లీ న్యాచురల్ నోట్స్ అంటే మ్యూజిక్ నోట్స్ అనేది వచ్చిన తర్వాత అప్పుడు ఈ కీబోర్డ్ని ఇలా డిజైన్ చేస్తారనమాట. కాబట్టి కీబోర్డ్ నుంచి మ్యూజిక్ వచ్చినట్టు కాదు, కానీ మ్యూజిక్ని బట్టి కీబోర్డ్ కానీ ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా డిజైన్ అయినట్టు. సో కాబట్టి ఆ మ్యూజిక్ నోట్స్ వీటిపైన ఎక్కడున్నాయని చెప్పిన నేను. సో అలానే గిటార్ లెసన్ కూడా చెప్తాను, మీరు అది కూడా ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వారికి లింక్ ఫార్వర్డ్ చేయండి. సో ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్కేల్ అయినా నెక్స్ట్ లెసన్ తోడైనా కలుద్దాం. థ్యాంక్ యూ.